నెల్లూరు జిల్లా సంతపేట మార్కెట్ను మంత్రి నారాయణ సందర్శించారు. మార్కెట్లోని పలు సమస్యలను మంత్రి దృష్టికి వ్యాపారులు తీసుకొచ్చారు. మార్కెట్ను పరిశీలించి మార్కెట్ అభివృద్ధిపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల జీవనశైలిలో మార్పు, ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం 2014లోనే మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ అన్నారు. సిటీలో మరికొన్ని మార్కెట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేసాం. 39, 42వ డివిజన్లో ఇదే విధంగా ఒక షాప్ టేకప్ చేసాం. అదేవిధంగా మటన్ మార్కెట్ని టేకప్ చేసాం. అదేవిధంగా ఈ సంతపేటలో ఈ స్థలంలో చక్కగా ఒక మార్కెట్ని టేకప్ చేసి ఆ రోజు లాటరీ ఇక్కడే పక్కనే లాటరీ వేసి ట్రాన్స్పరెంట్గా కొంతమంది ప్రజలకు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది. సరే, ఎవరికి ఇచ్చినా ఎవరి బెనిఫిట్ అయినా మంచిదే. వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకి కూడా ఎక్కడో ఒక దగ్గర చేస్తానని నెల్లూరు ప్రజలకి, సంతపేట ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తాను. 2014-19లో ఆ రోజు లాటరీ వేసి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళలో ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. 1-2 సార్లు స్టడీ చేసి ఏ పైన చేస్తా ఉండేవాడని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఆ సెంటర్లో బ్లూ షేడ్ ఉంది. దానివల్ల గుడ్డలు అమ్ముకునే వాళ్ళకి గుడ్డల మీద బ్లూ షేడ్ వస్తుందంట సన్లైట్ వల్ల. దాన్ని వైట్గా మార్చమని చెప్పాను. 15 రోజులు మారుస్తారు. ప్రతి ఒక్కరికి మీటర్లు కావాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు కామన్ మీటర్ ఉంది, అలా కాకుండా అది కూడా 15 రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇమీడియట్గా.